హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఏపీసెట్ 2024 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, సో ఈ కోర్సెస్ అన్నిటికీ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. సో మనకైతే ఆ విషయం అయితే తెలిసింది. సో నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉందో, సో దాని గురించి అయితే కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియోలో మనం తెలుసుకునే పాయింట్స్ ఏంటి అంటే, సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది, రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి ఆన్లైన్లో, ఒకటి ఆఫ్లైన్లో. సో అది ఎలా ఉంటుంది, అండ్ ఫీ ఎవరు పే చేయకండి అని చెప్పేసి అన్నాను కదా, అది ఎందుకు, అండ్ నెక్స్ట్ కొందరికి సీట్ అనేది అలౌట్ అవ్వలేదు, ఎందుకు అలౌట్ అవ్వలేదు, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ అలాగే ఓటీపీ అనేది రావటం లేదు. సో ఓటీపీ రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఓటీపీ అనేది రావటం లేదని చాలామంది మెసేజ్ చేశారు కదా, సో కామెంట్ చేశారు కదా. సో వీళ్ళందరికైతే ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే చెప్తున్నాను. సో ఒకటి ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, మీకు మేబీ మీ మొబైల్లో బ్యాలెన్స్ లేకుండా కావచ్చు, సో ఆ ప్యాకేజ్ లేకుండా కావచ్చు, మీకు ఏంటి అంటే ఎస్ఎంఎస్లు అనేవి బ్లాక్ అయి ఉంటాయి. ఒకసారి అది చెక్ చేసుకోండి. సో ఇన్ కేసు మీకు ఓటీపీ అనేది ఇంపార్టెంట్, మీకు కాలేజ్ నుంచి సీట్ వచ్చింది అని ఎస్ఎంఎస్ రావటం ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే టైంలో ఓటీపీ అని వస్తుంది కదా, ఆ ఓటీపీ ఎంటర్ చేసే టైంలో కనుక మీరు ఈ యొక్క ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కనెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. ఏదైతే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో స్టార్టింగ్లో, ఆ యొక్క నెంబర్కి వస్తుంది. అది రాలేదు అంటే దాంట్లో మొబైల్లో బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఉన్నాయి అయినా రావట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ పై క్లిక్ చేసి ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఎంటర్ చేసేసి, మీకు ఏ యొక్క కోర్స్ ఉందో ఆ కోర్సు ఎంటర్ చేసేసుకోండి. లైక్ అయితే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చూపిస్తున్నాను, అండ్ బీ ఫార్మసీ. సో ఇక్కడ మీరు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇచ్చారో అది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి మీరైతే ఇక్కడ 10 పేజెస్ అయితే ఉంటాయి. ఆ 10 పేజెస్లో మీ యొక్క నేమ్ ఎక్కడుంది ఏంటి అని చూసుకోండి ఒక్కొక్క పేజీతో వెళ్ళి. సో ఇలా కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్లో వచ్చింది మా యొక్క నేమ్ అనేసి అనుకుంటే, మీరు అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో ఏ ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాలెన్స్ అనేది సరిగ్గా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇక్కడ ట్రై చేయండి, ఓకేనా. ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్ ప్రొసీడ్ ఏంటి, మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిపోర్టింగ్స్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ 11th December టు 14th December అని చెప్పేసి ఇచ్చారు ఫర్ ఫేజ్ 1కి. సో ఈ 14th Decemberలోగా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆన్లైన్లో మీ జాయినింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్లైన్లో మీరు సర్టిఫికేట్స్తో పాటు వెళ్ళి మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇలా కనిపించిన తర్వాత లాస్ట్ డేట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఇది చేయలేదు అంటే కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయడానికి ఉండదు అనమాట, ఓకేనా. సో ముఖ్యమైన విషయం తెలుసుకునే ముందు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే టైంలో ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే టైంలో. సో అదేంటి అంటే, ఆల్ ఒరిజినల్ సెట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా, ఇవి ఎవరు తీసుకెళ్ళకండి. ఏది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వద్దు, సబ్మిట్ చేయొద్దు. తీసుకెళ్ళినా కానీ మీరు సబ్మిట్ చేయొద్దు. ఏంటి 10th మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఎవరు సబ్మిట్ చేయొద్దు. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే 2 sets తీసుకెళ్ళి అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరు అడగట్లేదు, మీరు సబ్మిట్ చేయకండి. ఫస్ట్ ఏపీసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఒరిజినల్ ఇది, అండ్ ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ ఇవి ఒరిజినల్, అండ్ మెమోరాండం మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ 10th మెమో వచ్చేసి వద్దు, ఓకేనా. అవి జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టీసీ అయితే తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవి జిరాక్స్ కాపీస్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీకు సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవైతే ఉన్నాయి కదా. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది 2024ది కావాలి ఫ్రెండ్స్, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా 2024ది కావాలి. ఇందులో ఇన్కమ్లో వచ్చేసి రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళ ఉంటే 1,50,000 కంటే బిలో ఉండాలి, అండ్ అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళ ఉంటే 2 lakhs బిలో అయితే ఉండాలన్నమాట వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్. అలా అయితేనే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ముఖ్యమైన అంశం ఏంటి అంటే,
మీకు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో అయితే ఫీ చూపిస్తుంది కదా, ఇది పే చేయాలా అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ దానికంటే ముందు ఇందాక మనం చూసాం కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎందుకు సబ్మిట్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఒక దాంట్లో ఇచ్చారు, నేను ఇక్కడ బ్లర్ చేశాను. సో ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ 7th కాలమ్ చూడండి ఇది. It is instructed that the candidate is not required to deposit original certificates in the college or institute at the time of admission. The candidate can produce original certificates only for the purpose of verification in the college or institute and can submit only Xerox copies in the college or institute అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు సబ్మిట్ చేయడానికైతే ఏం లేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకండి. జస్ట్ నార్మల్గా మీ యొక్క జిరాక్స్ కాపీ తీసుకొని అండ్ వెరిఫికేషన్ పర్పస్ కొరకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపిస్తే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇందాక నేను ఒరిజినల్ సర్టిఫికేట్స్ వద్దని చెప్పాను కదా, సో దానికి ఇది ఇందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్సే కారణం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇందాక చూపించాం కదా, మనకి ఇప్పుడు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. ఈ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు అనేది ఫస్ట్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఏంటి? ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కింద అలాగే చూసుకున్నట్టయితే మనకి ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అందరికీ 0 వస్తే ఓకే, 0 రాలేదు అన్న మాకు 80,000 కాలేజ్ ఫీ ట్యూషన్ ఫీజు ఉంది, పైన కింద కూడా 80,000 ఉంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే కనుక, సో మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ హెల్ప్ లైన్ సెంటర్లో లేదంటే ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసారు చూసుకోండి, అది ఓల్డ్ది అయి ఉంటుంది, లేదంటే న్యూది అయి ఉండదు. సో కొత్తది కూడా సబ్మిట్ చేసాము అనేసి అనుకుంటే మీ కాలేజ్ అనేది ఇంత అమౌంట్ ఫిక్స్డ్, ఇది అందరికీ ఉంటుంది. 80,000 అనేది పైన కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కాలేజ్ అనేది ఫిక్స్ చేసిన అమౌంట్. కింద వచ్చేసి స్టూడెంట్, ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వీళ్ళు వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళు ఎంత పే చేయాలి అని చెప్పేసి చూపించే అమౌంట్. సో ఇక్కడ ఎంత చూపిస్తుందో ఇది మీకు మీరు ఇన్కమ్ తప్పు వేయడం వల్ల మీకు జనరేట్ అయి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇయర్కి సంబంధించినటువంటిది, సో అది మీరు ఇక్కడ మళ్ళీ వేయించుకొని మీరు సబ్మిట్ చేసి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అండ్ ఇలా వచ్చిందని చెప్పేసి మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ కొత్త ఇన్కమ్ మళ్ళీ మీకు కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారనమాట. సో ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నార్మల్గానే చేయొచ్చు. ఓకేనా? హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కొత్త ఇన్కమ్తో మీరు వెళ్తే అక్కడ అన్ని రిక్వైర్మెంట్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేస్తే కనుక మీకు ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది 0 వస్తుంది. ఓకేనా? సో దీనికి ఎంతగా ప్రాబ్లం అయితే పడనవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్ సీట్ రిలేటెడ్ ఇలా చేయండి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయి ఉంటారా? ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పెషల్ కేటగిరీ వారికి చెందిన వాళ్ళు అయి ఉంటే కనుక సో మీకు కొంచెం ఆగండి, మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్స్ అనేది వస్తాయి. లేదు అన్న మేము నార్మల్గానే మాకు స్పెషల్ కేటగిరీ లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక అండ్ మీకు ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చింది, లేదంటే అన్న మాకు ర్యాంక్ మంచిగా వచ్చింది, లైక్ 10K అండ్ 20K అండ్ 30K లోపే వచ్చింది మాకు, అయినా కానీ సీట్ రాలేదని చెప్పేసి కనుక అనుకుంటే కనుక మీరు ఒకటి ఏమై చేస్తుంటారంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సరిగ్గా సబ్మిట్ చేశారా, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సరిగ్గా సబ్మిట్ చేశారా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకటి ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండి కనుక మీరు ఓల్డ్ది లైక్ 2023 సబ్మిట్ చేసే కనుక ఇక్కడ మీకు ఏంటి అంటే సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిదైతే ఉందో, క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిదైతే ఉందో, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ ఇయర్ది సబ్మిట్ చేయకపోయినా కానీ వీళ్ళకైతే కొందరికి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటుగా వాళ్ళకి సీట్ అనేది అలౌట్ చేయలేదన్నమాట. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఏం చెప్తున్నానంటే నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉండి సీట్ రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే ఇంకా అందరూ ఇందులో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వారితో పాటుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్కి వెళ్ళే టైంలో కనుక మీ యొక్క సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ అయితే తప్పకుండా మీరైతే ఈ ఇయర్కి సంబంధించినటువంటి మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? సో అలా పెట్టుకొని మాత్రమే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళండి, అప్పుడు సీట్ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకటి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే టైంలో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఫ్రెండ్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అండ్ సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలౌట్ అవుతుంది, అప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్తో మీకు సంబంధం లేదు, సెకండ్ ఫేజ్లో సీట్తో సంబంధం అయితే ఉంటుంది. లేదు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ బాగుంది, కానీ మేము ఇందులో జాయిన్ అయితే అవుదాం అనుకుంటున్నాం, కానీ సేఫ్ సైడ్ ఏంటంటే ఒక బెటర్ కాలేజ్ పెట్టుకుందాం సెకండ్ ఫేజ్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అప్పుడు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ ఇచ్చారు, అప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఇక్కడ సీట్ అనేది ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు. అదే ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తే అప్పుడు మీకు సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్లో సీట్ ఉండదు, ఇయర్ మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకొరకు సేఫ్ సైడ్ ఉండాలంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. ఇది ఓకేనా?
సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్ని డౌట్స్ అయితే కవర్ చేసేసినాం. ఒకసారి అయితే ఓటీపీ రన్ వాళ్ళు మళ్ళీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్లో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయితే అవ్వండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.